అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు కాంగ్రెస్ పై మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లాలో నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల కోసం ఉన్నదన్నది ఎక్కడా ప్రజల కోసం ఉంది. ప్రభుత్వానికి సేవ చేసే రక్షకులకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడా మీరు నిధులు ఇచ్చారు? వారికి డబ్బులు, పెన్షన్లు ఇస్తున్నారా? అసలు ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ సెక్యూరిటీగా ఉంటారు పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థకే మీరు ఏం చేశారని ఆయన మండిపడ్డారు. అసలు వెంకటరామరెడ్డి ఎందుకు మండిపడాల్సి వచ్చింది? ఆయన ఏదైతే ఈ పోలీసులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఆర్టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. గవర్నమెంట్ డోర్ తీయండి, రాజకీయ నాయకుడు దర్వాజా కూడా తీసుకొని దిగే బద్ధకం ఏర్పడినటువంటి రాజకీయ నాయకుడు. నలుగురు సెక్యూరిటీ ఎంబట రాకపోతే ప్రజల్లోకి రాని ప్రజాప్రతినిధులు. ముందట ఎస్కార్టు, వెనక ఎస్కార్టు, పోలీస్ జీపులు ఏంది, కనీసము ప్రజల మధ్యన కాదు కదా, కాన్వాయ్ కూడా తీసుకొని రోడ్డు మీద కూడా పరిగెత్తని ప్రజాప్రతినిధులు. ఇవాళ ఏ పని కావాలన్నా, వారికి రక్షణ కావాలన్నా, ప్రజలు గుండె మీద చెయ్యేసుకొని నిద్రపోవాలన్నా, మధ్యరాత్రి మహిళ నడుచుకుంటూ వెళ్ళాలన్నా, ఏ ఇంటికి తాళం వేసి ఏ ఫంక్షన్కు వేరే ఊరికి వెళ్ళాలన్నా నమ్మకం ఒక్కరి మీదనే, అది పోలీసుల మీద. ఆ పోలీసుల మీద ఉన్న నమ్మకంతోనే మనం నిశ్చింతగా ఉంటాం. ఇది నిజం, ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా. పోలీసులకు, ప్రజా సేవకులైన ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా సేవ చేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులకు డబ్బులు ఇమ్మీడియట్గా చెల్లించకపోతే అసెంబ్లీ తర్వాత సెక్రటరియట్ ముందట నిరాహార దీక్ష కూర్చుంటా అని చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి. ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఏమీ చేయలేని మీరు రేపు ప్రజలకు చేస్తారని ఎలా నమ్ముతామనేది మొదటి ప్రశ్న. అన్ని పండగలు చేస్తూ, రైతు పండగ అంటూ రైతులను మోసం చేస్తూ, విద్యార్థి యువత వికాసం అంటూ విద్యార్థులను, యువతను మోసం చేస్తూ, ఇవాళ మీరు చెప్పిన మాటలు మీరు గుండె మీద చెయ్యేసుకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకు ఇంకొక 2 ఆకులు ఎక్కువనే తప్పిదాలు చేస్తున్నారు తప్ప మీరేమీ మాట మీద ఉన్నది లేదు. ప్రజలు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, పోలీసులు అందరికి కూడా మీరు మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి సక్రమమైన పాలన అందియాలని ప్రభుత్వానికి కోరుతూ, ఒకవేళ వీరికి అసెంబ్లీ పూర్తయ్యే లోపల చీఫ్ సెక్రటరీ గారు శాంతకుమార్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు రామకృష్ణారావు గారు, అలాగే డీజీపీ జితేంద్ర గుప్తా గారు, ఇవాళ మీరు ముందుకొచ్చేది సరి అయిన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారితో కూర్చుండి క్యాబినెట్ మంత్రుల ద్వారా ఇది నిర్ణయం తీసుకొని అందరికీ డబ్బులు వేపిస్తారనే నమ్మకం ఉంది. మీ ఉద్యోగస్తులు, మీరు ఉద్యోగులే కాబట్టి మిమ్మల్ని నమ్ముకొని మీ కింద పనిచేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎలాంటి వారో ఉద్యోగులకు తెలుసు, నేను అనాల్సిన అవసరం లేదు. ఉద్యోగ సంఘ నాయకుడిని అయితే నేను ఎమ్మెల్సీ కావచ్చనే ఆలోచన ఉంది తప్ప ఉద్యోగ సంఘాల నాయకులం కదా, మరి ఇంత డబ్బున్నది ఉద్యోగులకు ఇప్పిద్దామనే కించిత్ జ్ఞానం కూడా కనీసం ఉద్యోగ సంఘాల నాయకులకు లేదు. రేపు మీరు ఏదన్నా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఉద్యోగ సంఘ నాయకుల గురించి మాట్లాడుతున్నారు. ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచించుకోవాలా, నిర్ణయం తీసుకోవాలా, ప్రజలందరూ దీనికి మద్దతు తెలపాలా. అసెంబ్లీ ముగించే లోపల ఈ డబ్బులు ఉద్యోగస్తుల ఖాతాలో జమ కాకుంటే, పోలీసుల ఖాతాలో జమ కాకుంటే ఖచ్చితంగా నిరాహార దీక్ష మొదలు పెడతాం. అది ఆమరణ దీక్ష కూడా పోతుంది. అది దయచేసి చెయ్యాల. ఏదో వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తే మేము వేసినాము అని చెప్పుకోవడానికి నేనేమి రెడీగా లేను. నేను కూడా మీకు పాలాభిషేకం చేస్తా. ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా కల్తీ నీళ్లు పోసి, మినరల్ వాటర్ కూడా కాదు, పాలల్లో నల్ల నీళ్లు పోసి వారు పాలాభిషేకం చేస్తారు. నేను 100% బర్రె నుంచి పితికిన పాలు తీసుకొచ్చి ఆ పాలతోనే మీకు పాలాభిషేకం చేస్తాం. ఆ క్రెడిట్ గోస్ టు ఓన్లీ రేవంత్ రెడ్డి అండ్ క్యాబినెట్ మినిస్టర్స్ అనే నేను చెప్తున్నాను. మీరు మీ స్వార్థము చూసుకోకుండా వారికి న్యాయం చేయాలని చెప్పి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా నిన్న ధర్నా చేపట్టారు. ధర్నాలో పూర్తిగా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరగలేదు, ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇవ్వట్లేదు, 150 కోట్లు ఇస్తామన్నది గత అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటి వరకు కూడా 150 కోట్లు ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, పూర్తి స్థాయిలో దానికి స్పష్టత రావాలి. రాష్ట్రంలో నాయకులు అందరూ కూడా పర్యటన చేయాలంటే పోలీసు వ్యవస్థ అవసరం. అలాంటి పోలీసు వ్యవస్థకే న్యాయం జరగకుంటే ఎవరికి న్యాయం జరుగుతుందని చెప్పి ఆయన ప్రభుత్వం పైన మండిపడ్డ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మొత్తంగా రాష్ట్రంలో నాయకుడు, ఏ ఒక్క నాయకుడు, మంత్రి, ఎమ్మెల్యే ఎవరైనా సరే బయట తిరగాలంటే పోలీసులకున్న సెక్యూరిటీ గార్డులందరూ కూడా వచ్చి డోర్ దిగలేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం ఎందుకు న్యాయం చేయట్లేదు? వారికి వచ్చిన ఫండ్స్, వారికి ఉన్న పెండింగ్ ఫండ్స్ ఎందుకు విడుదల చేయదు? మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ ఉద్యోగులకు ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి కామారెడ్డి ఎమ్మెల్యే మండిపడ్డ పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా సాగాలన్నా, ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలన్నా పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అలాంటి పోలీసు వ్యవస్థకు డబ్బులు సకాలంలో చెల్లించామని చెప్పారు. 150 కోట్లు ఎక్కడ పెట్టారు, ఎవరికి ఇచ్చారనే కోణంలో కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో ఈ డబ్బులు పూర్తి స్థాయిలో అందించకుంటే నేను ఈ అసెంబ్లీ ఎన్నికల ముగిసిన వెంటనే అసెంబ్లీ వద్ద నిరాహార దీక్ష చేపడతాను, నిరసన దీక్ష చేపడతానని చెప్పి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అన్న పరిస్థితులు ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనైనా పోలీసులకు, రిటైర్ ఉద్యోగులకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆ నిధులు కేటాయిస్తారా లేదా అనే రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆధారపడింది. కానీ ఆ అంశాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిగణలోకి తీసుకుంటుంది, రమణారెడ్డి అన్న మాటల్ని ఎలాగ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కేవలం సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.